హాయ్ ఫ్రెండ్స్, రమేష్ అప్డేట్స్ 99 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ముందుకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ తోటి ముందుకు రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నది. దానికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగిందండి. అర్హుల జాబితా సచివాలయ పరిధిలో అయితే అందుబాటులో ఉంది. అర్హత సాధించినటువంటి రైతులు ఈ కేవైసీని అయితే అప్డేట్ చేయాలి. ఈ కేవైసీని అయితే అప్డేట్ చేయకపోతే మీకు అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి డబ్బులైతే క్రెడిట్ అవ్వవు. సో మీకు ఖచ్చితంగా విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా పంచాయత్ సెక్రటరీ అందుబాటులో ఉంటారు అక్కడ రైతులు ఈ కేవైసీని అయితే అప్డేట్ చేయించుకోవాలి. లేని యెడల మీకు మొదటి విడతకు సంబంధించినటువంటి డబ్బులైతే మీ అకౌంట్లో జమ కావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని కింద సంవత్సరానికి రైతులకు 20,000 రూపాయలనైతే జమ చేయడం జరుగుతుంది. అందులో కేంద్రం వాటా పీఎం కిసాన్ వాటా 6,000 కాగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన యొక్క వాటా 14,000 అండి. మొదటి విడతలో పీఎం కిసాన్ 2,000 కాగా అన్నదాత సుఖీభావ సంబంధించినటువంటి 5,000 మొత్తం మొదటి విడతలో 7,000 అయితే రైతు యొక్క ఖాతాలో జమ చేస్తారు. అలాగే రెండో విడతలో కూడా సేమ్ 7,000ను రైతు యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. చివరి విడత మూడో విడతలో కేంద్రం వాటా 2,000, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 4,000 కలిపి మొత్తం 6,000 రూపాయలను అన్నదాత సుఖీభావ కింద రైతు యొక్క ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు అర్హత సాధించిన వాళ్ళు ఈ కేవైసీని అయితే అప్డేట్ చేయించుకోండి. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మీ బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది. మీరు ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే ఈ డబ్బులైతే మీ అకౌంట్లో జమ కావు. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎన్నో కావాలనుకుంటే రమేష్ అప్డేట్స్ 99 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకు ఉపయోగపడుతుందనుకుంటే మా ఛానల్ యొక్క లింక్ను షేర్ చేయండి. ప్లీజ్ మీ కోఆపరేషనే మాకు ఉత్సాహంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.